ధరిత్రి దినోత్సవాన్ని జయప్రదం చేయండి కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జి నాగిరెడ్డి కోరారు. శుక్రవారం నాడు విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఆయన గోడ పత్రికను విడుదల చేశారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఎకో వైజాగ్లో భాగంగా ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనే ఇతివృత్తంతో ఆదివారం ఉదయం 9 గంటలకు మాధవధారలో కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులంతా పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉంది కాబట్టి ఈ జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మనం ఎందుకు కాపాడాలి? భూమి మీద మానవులు ఒక్కరే పర్యావరణానికి విపత్తు తెస్తున్నారు కాబట్టి మానవులు మారి పర్యావరణ హితంగా జీవిస్తే భూమి మీద అన్ని జీవులు జీవిస్తాయి. కాబట్టి మనం అంతా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం రీజనల్ ఆఫీస్ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా 22వ తారీఖున ఈ 4 రోజుల ప్రోగ్రామ్స్ మన విశాఖపట్నం గ్రీన్ క్లైమేట్ సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే మొదటి రోజుల్లో వివిధ కాలేజీల్లో విద్యార్థులతో మమేకమయ్యి మన దళిత దినోత్సవం ఇంపార్టెన్స్ మరియు దాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు పిల్లల్లో మరింత వాళ్ళ నైపుణ్యం నెలకొల్పడానికి వాళ్ళలో ఒక అవగాహన దళిత దినోత్సవం మీద కలగడం కోసం అని చెప్పి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా విశాఖపట్నం జోనల్ కార్యాలయంలో ఆదివారం నాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. దానికి సంబంధించి మీకు మంగళవారం నాడు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందరూ దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కోరుకుంటుంది. థ్యాంక్ యూ. రాబోయే ఎర్త్ డే సందర్భంగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీసు విశాఖపట్నంలో ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎర్త్ డే మనకి 22వ తారీఖున జరుగుతుంది కాబట్టి దీని మీద మనకి ఆల్రెడీ ఒక ఎర్త్ డేకి ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి మనకి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అనే థీమ్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేయడానికి ఎవరి ఇయర్ ఇటువంటి థీమ్స్ మనకి ఇస్తూ ఉంటారు. సో దీనికి ఈ యొక్క ఇంపార్టెన్స్ ని ఎర్త్ డే యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివిధ రకాలైనటువంటి క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆదివారం నాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చిల్డ్రన్స్ కి కాంపిటీషన్ జరుగుతుంది, డ్రాయింగ్ కాంపిటీషన్స్. అదేవిధంగా వివిధ కాలేజీల్లో ఈ ఎర్త్ డే సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి ఈ సందర్భం ఇచ్చినటువంటి థీమ్ కి సంబంధించి మనకి గవర్నమెంట్ నిషేధించినటువంటి 16 రకాలైనటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని మనము యూజ్ చేయకుండా ఉండాలని కోరుతున్నాము. ప్లాస్టిక్స్ ఆల్రెడీ మనకి ఇప్పుడు చూస్తే చాలా వరకు కంట్రోల్ అయింది. బట్ స్టిల్ మనకు అక్కడక్కడ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ జరుగుతున్నాయి కాబట్టి యూజ్ చేస్తున్నారు కాబట్టి అది పూర్తిగా నిషేధించాలని ప్రజల్ని కోరుతున్నాము. దీనికి సంబంధించి పోస్టర్ని ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో మనకి ఈ ధరిత్రి దినోత్సవ సందర్భంగా ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చాలా అవగాహన కార్యక్రమాలు 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. 23వ తారీఖున ఈ కాంపిటీషన్స్ లో విన్ అయినటువంటి విజేతలకి మనకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అందరూ కూడా ఈ ధరిత్రి దినోత్సవాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లి దీని యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.